యాంటీ పాకిస్తాన్. ఎస్, పాకిస్తాన్ వాళ్ళు మనం అంటే పడదు, మనం పాకిస్తాన్ టాలరేట్ చేసే సమస్య లేదు. వాళ్ళు ఇలాంటివన్నీ చేస్తుంటారు, ఎందుకంటే చిన్న దేశం కాబట్టి. ఎప్పుడు బలమైన వాడు ఎదురుకుండా వచ్చి పోరాడతాడు. బలహీనలో అనుకోండి మనం పోతూ పోతే వెనక నుంచి రాయిచ్చు కొట్టడం, ఎవడో తెలియకుండా చీకట్లో వచ్చి దెప్పకాయ కొట్టి పారిపోవటం, ఇవన్నీ చిన్న లెవెల్లో ఏంటంటే దాని అర్థం వాడు ఎదురు పడితే అవతల చంపేస్తాడేమో అని భయం. సేమ్ పాకిస్తాన్ అంతే. వాళ్ళు మొన్న చేసిన టెర్రరిస్ట్ యాక్టివిటీ అన్నది ప్రపంచం అంతా ఖండిస్తోంది. ముఖ్యంగా ముస్లిం దేశాలు ఖండిస్తున్నాయి, ముస్లిం దేశాలన్నీ ఖండిస్తున్నాయి. ఇంకో విషయం మీకు తెలియదు ఏంటంటే, ఇండియాలో ఒక్కచోట హిందూ మతం ఉందనుకోకండి. ఇండోనేషియా అనేటువంటి దేశం ఒకసారి చూడండి. ఇండోనేషియా అనేటువంటి దేశం పూర్వం మన వాళ్ళే ఉండేవారేమో, పూర్తిగా ఇస్లామిక్ దేశం అయిపోయింది. ఇండోనేషియాలో ఉన్నంతమంది ముస్లిమ్స్ ప్రపంచంలో ఏ దేశంలోనూ లేరు. ప్రపంచం మొత్తం మీద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ముస్లిమ్స్ ఉన్న దేశం ఇండోనేషియా. వాళ్ళ ప్రధాని, ప్రెసిడెంట్ అందరూ ఎప్పుడు ముస్లిమ్సే ఉంటారు. మన మూడు సింహాలలాగా వాళ్ళ సింబల్ ఏంటో తెలుసండి? మన మూడు సింహాలు ఎలాగో వాళ్ళ సింబల్ గరుడ. గరుడ అంటే శ్రీ మహావిష్ణువు వాహనం. దాని గరుడకు కూడా వేరే పేరు కాదు, గరుడే దాని పేరు. వాళ్ళ కరెన్సీ నోట్ల మీద వినాయకుడు బొమ్మ ఉంటుంది. దేవుడి కింద చూస్తారు వాళ్ళు. ఇస్లాం తీసుకున్నారు. వాళ్ళు చేయడం నమాజ్ చేస్తారు, మసీదుకి వెళ్తారు. వాళ్ళ పాతవి పోగొట్టుకోలే. అక్కడ రామాయణం, భారతం, థాయిలాండ్లో ఇక్కడ ఎవరన్నా బ్యాంకాక్ వెళ్ళిన వాళ్ళు ఉంటే బ్యాంకాక్ ఎయిర్పోర్ట్లో దిగ్గానే మనకు కనిపించేది, మనకి ఇండియాలో అక్కడ కనిపించదు. పెద్ద ఈ బిల్డింగ్ అంత విగ్రహం, ఈ బిల్డింగ్ అంత ఉంటుంది విగ్రహం, పెద్ద విగ్రహం. ఇటేపు ఒక 30 మంది, అటేపు ఒక 30 మంది. ఏంట్రా అని అలా చూస్తే నాకు గుర్తొచ్చింది క్షీరసాగర మదనం. మధ్యలో ఏమో శ్రీ మహావిష్ణువు ఉంటాడు, పెద్ద సర్పం, ఇటు రాక్షసులు కూరలు ఏవో పెట్టారు, ఇటేమో కిరీటాలు పెట్టి దేవతలు లాగుతూ ఉంటారు. క్షీరసాగర మదనానికి థాయిలాండ్కి ఏంటంటే సంబంధం? అది కట్టింది ఎప్పుడు ఈ మధ్యనే, కొత్తది. వాళ్ళది కూడా ఇతిహాసం మందే, వాళ్ళ పురాణాలు మనవే. మంది ఓల్డెస్ట్ సనాతన ధర్మం అంటే ఎప్పుడు పుట్టిందో తెలియని ధర్మం. సనాతనం అంటే ఎప్పుడు వచ్చిందో తెలియదు, ఎవరు చెప్పారో తెలియదు. అది సనాతనం. మిగతా ధర్మాలన్నీ సంవత్సరాలు గడిచి పురాతన ధర్మాలు అయ్యాయి, కానీ సనాతన ధర్మం మనది ఒకటే. దీన్ని మరి ఎందుకు దీన్ని పొల్యూట్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయో నాకైతే అర్థం కాలేదు. ఈ ప్రపంచం అంతా అంగీకరించే టైంలో ఇవాళ ప్రపంచం అంతా అంగీకరిస్తోంది. మీకు ఎప్పటి నుంచి మనది ఫాలో అవుతూ వస్తున్నారు ఒకసారి చూడండి. హిరోషిమా నాగసాకి మీద బాంబు వేసాడు. ఆ బాంబు వేసిన వాడికి అసలు ఇక్కడ ఇండియా అనే దేశం కూడా అప్పుడు ఎక్కడుందో వాడికి తెలియని పరిస్థితి. ఇండియా అనే ఎక్కడో ఉంటుంది. ఇప్పుడు మన ఆఫ్రికాలో దేశాలు మనకు ఎలా తెలీదో అలాంటిది సాఫ్ట్వేర్ రాకముందు ఇండియా ఉంది ఎక్కడో అని. అలాంటిది వాడిని నీకేమనిపించిందా అని అడిగితే మీడియాతో ఏం చెప్పాడు తెలుసండి? నాదే ఉందండి అని భగవద్గీతలో శ్లోకం చదివాడు. భగవద్గీతలో శ్లోకం చదివి మొత్తం చంపేసేవాడు, పేల్చేసేవాడు, పేలగొట్టేసేవాడు, విధ్వంసం చేసేవాడు అన్నీ కూడా భగవంతుడే. వాళ్ళు ఆశ్చర్యపోయారు, ఇదేంటో ఏదో బాగా చెప్తున్నట్టు మేము అడుగుతుంటే ఇది ఇప్పుడుది కాదు, ఓల్డెస్ట్ ఇండియాలో చదివే భగవద్గీతలో శ్లోకం ఇది. మీరు ఒకసారి కొట్టండి నెట్లో. ఇవన్నీ అంత దీన్ని మిగతా మతాల్లాగే మంది ఒక మతం. వాడు చర్చికి వెళ్తాడు, వీడు మసీదుకి వెళ్తాడు. మన పిల్లలను కూడా తీసుకెళ్ళి గుడి అలవాటు చేయండి. మనకు ఎవడ అలవాటు చేసాడండి? మనమే హిందువుల నుంచి అందరూ జాయిన్ అయిపోతారా? ఏదో కారణం ఉంటే. ఇప్పుడు నాకు తెలిసి నా 70 ఏళ్ల జీవితంలో ముస్లిం అయిన వాడు క్లాషెస్ క్లే అన్నవాడు ఎవరు? మొహమ్మద్ అలీ అనే బాక్సరు. ఇక్కడ మనకి రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్. ఇంకెవరు చెప్పండి, నాకు తెలియదు ఎప్పుడయ్యారో ముస్లింలోకి. క్రిస్టియన్స్ చాలామంది కన్వర్ట్ అవుతున్నారు. కారణాలు ఉన్నాయి దానికి. నమ్మారు వాళ్ళు. నమ్మడానికి బ్యాన్ లేదు మనకి. హిందూ మతంలో బ్యాన్ ఏం లేదు, నువ్వు నమ్మకూడదు వేరే మతాన్ని. నమ్మారు. అక్కడికి వెళ్ళానండి, ఆవేళ చర్చి దగ్గరికి వెళ్ళానండి, వెళ్ళి దేవుడా ఏంటిదంటే అప్పుడు దాకా మనసులో ఉన్న బాధ అంతా పోయిందండి. చర్చికి వెళ్తున్నాను, ఏంటి తప్పేంటంటాడు. అదే బాప్టైజ్ ఎవరు ఏమవరు, క్రిస్టియన్స్ అంటాను, నేను క్రిస్టియన్ అండి ఏంటి. మరి ఎందుకు దీని మీద ఈ ద్వేషం అనేది పెంచడం? దయచేసి ఇటువంటి టైంలో క్రైసిస్లో, ఇది క్రైసిస్, కాశ్మీర్ బాగుపడిపోయింది అనుకున్నాను నేను. ఎందుకంటే వెళ్ళిపోతారు అంబానీ, ఆదానీ వీళ్ళందరి చేత పెట్టుబడులు పెట్టిస్తారు, అక్కడ ఏవో మంచి ఇవి కట్టిస్తారు, కాశ్మీరులకి ఏవేవో ఇస్తారు. ఇవన్నీ మోడీ గారు చెప్పారు. మోడీ గారు వాళ్ళ పార్టీ ఏర్పడిందే కాశ్మీర్ గురించి కాబట్టి ఖచ్చితంగా ఇంకా కాశ్మీర్లో ఈ యాక్టివిటీస్ని ఎలాగోలా ఆపేస్తారు అనుకున్నాం. కానీ ఇది చాలా చాలా పెద్ద ట్రాజడీ. తీసుకున్నారుగా స్టాండ్, ఇంకెంతకన్నా స్టాండ్ ఏంటి? సో నేను ఈ అవకాశాన్ని వాడుకుని రిక్వెస్ట్,
నా ఉద్దేశంలో వాటి మీద ఇప్పుడు డిస్కస్ చేయడం కరెక్ట్ కాదు. ఏదో థ్రెట్ అమరావతి వాళ్ళకి ఎజెండా. కలిసి వచ్చానండి. ఇప్పుడు ఒకటి చెప్తాను మీకు, ఇది పార్టీ కూడా రాసుకొచ్చాను. తెలుగుదేశం వారికి ఇంతకుముందు వైసీపీ వారికి చెప్పింది మీకు గుర్తుండే ఉంటుంది. నెల్సన్ మండేలా స్టోరీ చెప్పాను, గుర్తుంది కదా. నెల్సన్ మండేలా మీద ఉచ్చబోసేవాడు ఒకడు వచ్చి, ఓ జైలరు, దీని చేత పని చేయిస్తూ మధ్యలో వచ్చి కావాలని, అంటే దారుణమైన అవమానం అన్నమాట అది. అతను ఒక రెస్టారెంట్కి నెల్సన్ మండేలా ప్రెసిడెంట్ అయిన తర్వాత వెళ్తే ఓ మూల ఒకడు వణికిపోతున్నట్ల, వణికిపోతుంటే మండేలా పక్కన ఉన్న సెక్యూరిటీ వాళ్ళతో అతను ఎలా తీసుకురా అని చెప్పాడు. అతను వెంటనే లేచి వణికిపోతూ బాబు అని వీళ్ళు వెళ్ళగానే వాడు ఇంక అయిపోయింది నా లైఫ్ అనుకున్నాడు. తీసుకొచ్చి కూర్చోబెట్టారు. తినన్నాడు. ఏం బాగున్నావా అని అడిగాడు. వాడికి భయం వేసి అలా అయిపోతున్నాడు అని వీటితో కలిసి వీటి టేబుల్ మీద భోజనం చేశారు, మండేలా గారి టేబుల్ మీద. బయటకు వచ్చాక ఆ సెక్యూరిటీ వాడు ఎవడో క్లోజ్ వాడు అడిగట్టు, ఏమండి ఎవరతను అలా వణికిపోతున్నాడు, మీరు భోజనం పెట్టించారు. అప్పుడు చెప్పాట, నేను జైల్లో ఉన్నప్పుడు నా చేత రోజు పని చేయించేవారు తవ్వటాలు ఇవన్నీ. ఆ తవ్వుతున్నప్పుడు మంచినీళ్ళు అడిగాను అనుకో, వీడు వచ్చి నా మీద వచ్చపోసేవాడు. ఎందుకే అంత కర్కశత్వం అన్నా సరే పరిపాలకుల దగ్గర మంచి పేరు రావాలనే ఉద్దేశంతో చేసేవాడు. మరి ఏంటి వాడిని అలా చేసావా, తీసుకొచ్చి పోనీ వదిలేసి ఇగ్నోర్ చేయడం వేరు, వాడిని తీసుకొచ్చి అలా ఆనర్ చేసావేంటి అడిగితే చెప్పాట. వాళ్ళలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళందరికీ ఒక మెసేజ్ ఇస్తున్నాను. నేను వచ్చింది సౌత్ ఆఫ్రికాని బాగు చేయడానికి తప్ప వీళ్ళ మీద కక్ష తీర్చుకోవడానికి కాదు. మెసేజ్ వెళ్తుంది. మనం అంత చేసినా సరే అతను ఏం పెట్టుకోలేదురా మనసులో అని. అప్పుడు ఆ రోజున జగన్కి చెప్పాను. ఇది జగన్ ముఖ్యమంత్రి అవగానే ఇక్కడే ఇదే ప్రెస్ మీట్లో ఇదే ప్లేస్లో జగన్కి చెప్పాను. జగన్ పార్టీకి చెందిన వాళ్ళందరూ నన్ను తిట్టారు. నువ్వు చంద్రబాబుకి చెప్పావా జగన్ అనేటప్పుడు లోకు నీకు, అంటే జగన్ కక్ష సాధిస్తున్నాడని చెప్తావా అని. ఈవేళ సనాతన ధర్మానికి చెందినటువంటి పార్టీ అధికారంలో ఉంది కాబట్టి, అంటే బీజేపీ కూడా ఉంది కాబట్టి, మహాభారతంలో ఇది భగవాన్ వాచ్ అండి. మహాభారతంలో అర్జునుడు, కృష్ణుడు, వైశంపాయనుడు, వేదవ్యాసుడు వీళ్ళందరూ మాట్లాడతారు. ఇది డైరెక్ట్గా భగవాన్ మాట్లాడింది. ఏమని? శపథా యత్ కృతం పుణ్యం శప్యమానంతు గచ్చతి, శప్యమానస్య యత్ పాపం శపంతు మనుగచ్చతి. దేవుడు చెప్పాడు డైరెక్ట్గా. ఏమని? నిన్ను తిట్టేవాడు నాడే వాడి పుణ్యమంతా నీకు వచ్చేస్తుంది. నన్ను తిట్టేవాడు పుణ్యం ఏంటంటే ఏదో వాడు పాపాత్ముడు అందుకే తిడుతున్నాడు, వాడికి పుణ్యం ఏముంటుందంటే ఇంకో వెసులుబాటు ఇచ్చాను. తిట్లు తినేవాడి పాపం ఏదైతే ఉంటుందో ఆ మొత్తం తిట్టేవాడికి వెళ్ళిపోతుంది. వాడి పుణ్యం మనకు వచ్చేస్తుంది, మన పాపం వాడికి వెళ్ళిపోతుంది. ఇది మనసులో పెట్టుకోండి. ఏటో మొన్న చూశాను, ఎవరో సినిమా ఆయన పేరేంటి, ఒక ఆయన అలా మొత్తం ఇండియా ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టేసి పోసాని ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని చోట్ల పెట్టేశారు. పెట్టేసి అక్కడి నుంచి ఇక్కడికి ఏంటి రాదని చేసిందంటే మీడియా ముందుకు వచ్చి తిట్టాడు.